ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక అనుభవాలు వింటూ ఉన్నాం. ఆయన పత్రిజీతో ఎలా గడిపారు, ఫస్ట్ టైం పత్రిజీని ఎలా కలిశారు, పత్రిజీతో కలిసిన తర్వాత ఆయన వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి అనే ఈ అంశంపైన మనం వాళ్ళతో అడిగి తెలుసుకుంటాం. మరి ఇవాళ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత గారితో మనం పత్రిజీతో నా ప్రయాణం మనం చేసుకుందాం. మరి ఆవిడ పత్రిజీని ఎప్పుడు కలిశారు, కలిసిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి, అలాగే భౌతికంగా అలాగే ఆధ్యాత్మికంగా ఆవిడ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయని ఆవిడతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం ఎపిసోడ్ ఇవాళ. సో మీరు పత్రిజీని ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసిన తర్వాత మీ జర్నీ మొదలవుతుంది. కానీ పత్రిజీని కలవక ముందు మీ జీవితం ఎలా ఉంది, దాని తర్వాత పత్రిజీతో మీరు ఎప్పుడు ఫస్ట్ కలిశారు అన్నది చెప్తారా? తప్పకుండా సార్. మొదటగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణామములు, పిఎంసి ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా బాల్యము గ్రామీణ వాతావరణంలో జరిగింది సార్. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామంలో జన్మ తీసుకోవడము, అక్కడే బాల్యం అంతా గడిచింది. చాలా ప్రకృతి వాతావరణంలో పెరిగాను నేను. కాబట్టి ప్రకృతి అంటే చాలా అభిమానము, ప్రేమ, దాంతో మమేకమై ఉంటాము. అలాగే చదువు విషయానికి వస్తే నాది అక్కడ కొద్ది కాలం తర్వాత హాస్టల్కి వచ్చేసాం. అంటే గ్రామం కాబట్టి సరైన విద్యా సౌకర్యాలు లేకపోవడము, రెండోది మంచిగా టీచర్స్ అన్ని సబ్జెక్టులకు ఉండేవాళ్ళు కాదు. మా గ్రామంలో 10వ తరగతి వరకు ఉన్నప్పటికీ టీచర్స్ సరే అన్ని సబ్జెక్టులకు లేకపోవడంతో తిరుపతి పట్టణానికి నాది హాస్టల్ లైఫ్. అలా నా బాల్యం గడిచింది సార్. మా తల్లిదండ్రులు వచ్చి నాగమణి సుబ్రహ్మణ్యం గారు. ఓకే. సో తర్వాత అంటే దాని తర్వాత ఇంకా ముందు వెళ్ళిన తర్వాత అంటే మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి? అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు ధ్యానంలోకి వచ్చారా, లేకపోతే దానికంటే ముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలోకి రాకముందంటే అంటే బాల్యం అంతా చాలా హ్యాపీగా గడిచినప్పటికీ కొంచెం చదువులో స్ట్రెస్గా ఉండడము, ఆ తర్వాత మా ఫాదర్ గారు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోవడము, అలా కొంచెము స్ట్రెస్కి గురయ్యాము. కాబట్టి ఆ వయసులో తెలియలేదు. తర్వాత ఏం జరిగిందంటే ఈ గొడవ అంటే మాది ఎదుటి వాళ్ళ కక్షలతోటి మా కుటుంబం నుంచి కొద్ది మందిని కోల్పోవడం జరిగింది. మా నాన్నగారు తర్వాత బాబాయి ఇలా వాళ్ళు మా ఫ్యామిలీ మీద అటాక్ చేయడంతో గందరగోళంగా ఉండేది మా లోపల. ఎంతో అశాంతితో కూడుకుని ఉన్నాము. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి బాల్యము ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా అలజడులకు గురవ్వడం జరిగింది. కానీ మేము హాస్టల్లో ఉండడం వల్ల వీటికి అంటే కుటుంబ సమస్యలకు దూరంగా ఉన్నాము. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పటికీ ఈ ప్రభావానికి చాలా గురయ్యే వాళ్ళం అన్నమాట. ఈ కలహాలకి, ఈ హత్య రాజకీయాలకి, ఇట్లా అంటే రాజకీయంకి సంబంధించినది ప్లస్ వ్యవసాయ కుటుంబము, రాజకీయ కుటుంబం సార్ మా తల్లిదండ్రుల వాళ్ళది. ఓకే. ఆ నేపథ్యంలో నుంచి తర్వాత పెళ్లి జరిగిన తర్వాత ధ్యానంలోకి రావడం జరిగింది. పెళ్ళైన నా భర్త సంగీత బాబు ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. 1999లో వచ్చాను అన్నమాట ధ్యానంలోకి. ఓకే. మొదట ధ్యానంలోకి వచ్చిన వారం అంటే పెళ్ళైన వారంలోకి ధ్యానంలోకి వచ్చాను. మొదటి నెలలో పత్రికాన్ని కలవడం జరిగింది తిరుపతిలోనే. నా ఆధ్యాత్మిక ప్రయాణము తిరుపతిలోనే మొదలైంది సార్. అలా మొట్టమొదటిసారి పత్రికాన్ని తిరుపతిలో ఆంజనేయ స్వామి టెంపుల్ అనేసి బస్టాండ్ దగ్గరలో ఉంది, అక్కడ ధ్యానం క్లాస్లో చూడడం జరిగింది. అంతకుముందు ఏ ఆధ్యాత్మిక గురువుతోనూ పరిచయం లేదు. మొట్టమొదట ఒక స్పిరిచువల్ పర్సన్ ఎవరినైనా కలిశానంటే అది బ్రహ్మశ్రీ పత్రి గారిని. ఇంకా మొదటి ఎక్స్పీరియన్స్ అంటే పత్రి గారితో
ఆ రోజు ధ్యానం చేశాము సార్. మామూలుగా పత్రి గారు అనుభవాలు అడుగుతూ ఉంటారు కదా! అంటే పత్రి గారి సమక్షంలో ధ్యానంలో కూర్చొని అంటే ఆ వేణునాదంతో ధ్యానం చాలా బాగా జరిగింది. మొట్టమొదటి అంతసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు నాకు సహకరించలేదు. లేసి నిల్చుకున్నాను. ఓకే. కాళ్ళు పట్టేసినట్లు అనిపిస్తే తర్వాత అందరి అనుభవాలు అడుగుతుంటే నాకు మనసులో అనిపిస్తూ ఉంది గురువుగారు ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అనేసి. ఒక 5, 6 మాట్లాడిన తర్వాత వేరే ఒక వ్యక్తి పత్రి గారిని అడిగారు. సార్ మీరు చెప్పండి సార్ ఇంకా అనుభవాలు చాలు అడిగింది అంటే పత్రి గారు అతన్ని చూసి గెట్ అవుట్ అన్నారు. ఇంకా నా లోపల కూడా అదే ఉంది. గురువు గారు ఏదన్నా మాట్లాడితే బాగుంటుంది. అంటే అనుభవాలు చెప్తూ ఉంటే వింటున్నారు కదా, ఎంతసేపు అనుభవాలేనా అంటే ఒక ఆతృత. పత్రి గారి నోటి ద్వారా ఏమన్నా ఒక మెసేజ్ అనేది వింటాము అనేసి ఫస్ట్ టైం కదా సార్, ఆ ఆతృతతో ఉన్నాను. అక్కడ అతను అన్నట్లు లేదు సార్, నన్ను గెట్ అవుట్ అన్నట్టు అనిపించింది. నా లోపల కూడా అదే ఉంది కాబట్టి అందువల్ల నేను ఆ రోజు నుంచి పత్రి గారిని దూరం నుంచే చూస్తుంటాను. క్లోజ్గా దగ్గరికి వెళ్ళి అనుభవాలు చెప్పడం, సార్ మాట్లాడితే తప్పక నేనైతే క్లోజ్గా మూవ్ అవ్వను, సైలెంట్గానే ఉంటా వచ్చాను. అది మొదటి పత్రి గారి పరిచయము. అలాగే ఫస్ట్ డే ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే పెళ్ళైన మొదటి వారంలో వచ్చానన్నాను కదా సార్, కూర్చున్న అంటే హాఫ్ అన్ అవర్ ఎవ్రీ సాటర్డే తిరుపతిలో ధ్యానం జరుగుతుంది, ఒక గ్రూప్ మెడిటేషన్. అందులో ధ్యానానికి తీసుకెళ్లారు మా వారు. తీసుకెళ్ళినప్పుడు కూర్చున్న వెంటనే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది సార్. వాళ్ళు ఓకే చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు అని చెప్పారు. నేను చూస్తున్నాను, నేను మధ్యలో ఒక 5 minutes ధ్యానంలో కూర్చున్నాను. శ్వాస మీద ధ్యాస, ఎటువంటి ఆలోచనలు వద్దని చెప్పారు. ధ్యానం చేస్తున్నాను, నాకు కుదరట్లేదు. ఫస్ట్ 5 minutes తర్వాతే ఆ ఇన్నర్లో నుంచి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుద్దామా, లేసిపోయి వామిటింగ్ చేద్దామా అనేసి. కానీ వాళ్ళు ఓకే చెప్పే వరకు కదలొద్దు, లేయొద్దు అని చెప్పారు. అప్పుడు మధ్యలో కళ్ళు తెరిచి చూశాను సార్. చూశాను, అందరు కళ్ళు మూసుకొని ఉన్నారు. నాకు ఆ ప్లేస్ కొత్తది కదా, ఎక్కడికి లేసి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, ఈ వామిటింగ్ చేయడానికి కూడా. సరే బలవంతంగా అట్లాగే కూర్చున్నాను. వాళ్ళు లాస్ట్ 5 seconds ఇంకా నెమ్మదిగా వేళ్ళు విడదీసి కళ్ళపైన పెట్టుకోవచ్చు అంటారు కదా, అలా చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటా లేచి వెళ్ళి వాళ్ళని వాష్రూమ్ ఎక్కడుందని చెప్పి వామిటింగ్ చేశాను. మళ్ళీ కాసేపు తర్వాత క్లాస్ జరిగింది. అంటే జనరల్గా మనకి ధ్యానం తర్వాత క్లాస్ ఉంటుంది కదా, ఆ మధ్యలో కూడా లేచి మళ్ళీ వెళ్ళి వామిటింగ్ చేసేసాను. అంటే నాకు అప్పుడు తెలీదు ఇట్లా క్లీనింగ్ ప్రాసెస్, ఫస్ట్ డేనే అదవన్నీ తెలియదు కదా. తర్వాత తెలిసింది మనకు ధ్యానంలో ఇలా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందని, సరికానివన్నీ బయట వచ్చేస్తాయనేసి మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ ధ్యానంలో, మొట్టమొదటిసారి పత్రి గారితో ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా అనిపించింది సార్. అంటే దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం కానీ అప్పట్లో లేదు. అంటే మీ కుటుంబం అంతా కూడా శాకాహారి కుటుంబం లేదా ఇవరకు మాంసాహారం తినేవారు? మాంసాహారమే సార్, చక్కగా అన్ని రకాలు. మాది గ్రామం అని చెప్పాను కదా సార్, తిరుపతికి 40 kilometers అంటే మొత్తం శేషాచల కొండలు. ఇప్పుడు మనము ఎర్రచందనం అవంతా అంటాం కదా, ఈ దట్టమైన అడవి ప్రాంతంలో మేము మామూలుగా ఈ చేపలు, కోళ్ళు, మేకలు ఇది జనరల్గా అందరూ తినే ఆహారం కదా సార్. మాకు అడవి జంతువులు కూడా లభించేటి, కుందేలు, జింకలు, కణితులు, కంజు పిట్టలు, ఇట్లా రకరకాల అడవి మాంసాన్ని కూడా మేము ఎంజాయ్ చేసాం సార్. ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత 1 year పట్టింది. అంటే నేను మామూలుగా సన్నగానే ఉంటాను కదా సార్, అట్లా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ మాంసాహారం యొక్క ప్రాముఖ్యత అంత గట్టిగా అప్పట్లో చెప్పేవాళ్ళు కూడా కాదు. రెండోది పెళ్ళైన వెంటనే ధ్యానంలోకి రావడంతో దానిని అంతగా పట్టించుకోలేదు. అందరూ మంచిగా మాంసాహారం పెట్టేవాళ్ళు, తిన్నాను. 99లో ధ్యానంలోకి వచ్చిన 2000లో మానేశాను సార్. అది నాకు ఇన్నర్లోనే అనిపించింది. అంటే అక్కడక్కడ చెప్పేవాళ్ళు శాకాహారం మంచిది అనేసి, అలా నాకు కంప్లీట్గా మానేసి. అంటే హాస్టల్లో ఉన్నప్పుడు సార్ తినేదాన్ని కాదు, ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నేను మాంసాహారిని. శాకాహారం అంతా హాస్టల్లో ఉన్నప్పుడే. నేను గార్లిక్ కూడా నచ్చేది కాదు సార్, తీసుకునేదాన్ని కాదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా గార్లిక్ వస్తే
పక్కన పెట్టేసేదాన్ని. హ్మ్. అట్లా గార్లిక్ అయితే చిన్నప్పటి నుంచి అవాయిడ్ చేస్తూ వచ్చాను, కానీ మాంసం పెడితే తినేదాన్ని. ధ్యానంలోకి వచ్చాకే మానేశాను సార్. హుహు. సో, అలాగా అలా అంటే మాంసాహార ఫ్యామిలీ నుంచి వచ్చారు. తర్వాత అంటే చిన్నప్పటి నుంచే మీకు ఈ అంటే వెల్లుల్లి తినడం అన్నది ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు, కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత కంప్లీట్‌గా మీరు శాకాహారిగా మారిపోయారు. మారిపోయాను. సరే, మీరు ఒక్కరే మారారా? తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అంటే మరి ఇలాంటి మార్పుని మరి ఎదుర్కొన్నారా? లేకపోతే మీతో సహకరించారా? ఇలా ఏం జరిగింది? అంటే మా భర్త ముందే ధ్యానంలో ఉండటంతో తను మానేస్తున్నాడు. హ్మ్. తర్వాత నేను మానేశాను. మాకు ఒక బాబు సార్ 2000లో జన్మించాడు. ఓకే. బాబుకి భర్త నుంచి మేము పెట్టలేదు. హ్మ్. మా కుటుంబము మంచిగా ఎంజాయ్ చేస్తారు సార్ ఫుడ్ని, మాంసాహారాన్ని. అలాంటిది మేము శాకాహారంగా మారితే మమ్మల్నే అరిచారనమాట. హుహు. అసలు మంచి ప్రోటీన్ ఫుడ్డు అనేసి కదా సార్ మనం తీసుకుంటాము. మాంసాన్ని తీసుకోవడం అంటేనే ప్రోటీన్ కోసమే కదా. ఇంత మంచి ఆహారాన్ని వదులుకుంటా ఉన్నారు, మీరు తినడంతో చిన్న బిడ్డకు కూడా పెట్టట్లేదు, అది మా బాబుకు కూడా పెట్టట్లేదు అనేసి అరిచారు. ఇలా మా కుటుంబంలో చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. ఇప్పటికి కూడా మేము కొన్ని ఫంక్షన్లకి మాంసాహారకు సంబంధించిన ఫంక్షన్లు ఏమి పెట్టినా కూడా అటెండ్ అవ్వము. అందరూ మీరు అంటుంటారు, మీరు చాలా మిస్ అవుతున్నారు, అంటే బంధువర్గంలో కలవడము ఇవంతా, బంధుత్వం కూడా ఇంపార్టెంటే కదా, ఈ బంధాలు కూడా ముఖ్యమే, మీరు అన్నిటిని మిస్ చేసుకుంటున్నారు అనేసి. కానీ మనది ఇక్కడ ఈ బంధుత్వం చాలా పెద్దది కదా సార్. ధ్యాన కుటుంబం అనేది చాలా గొప్పది. మేము దీంట్లో బాగుంటున్నాము. ఆ బంధాలను కొంచెం తగ్గించేసాం సార్. అంటే మాంసాహారకు సంబంధించిన వేడుకలకు అటెండ్ అవ్వము, మిగతా అన్నిటికీ బాగా ఆ బంధాలతో కూడా ఉంటాము, చక్కగా నడుస్తాం సార్. అటు ధ్యానము, కుటుంబము, ఇటు ఈ ధ్యాన కుటుంబం అన్నీ చక్కగా ఉన్నాయి. ఎస్. దాని తర్వాత పత్రిజీతో ఫస్ట్ మీరు తిరుపతిలో కలిశారు. దాని తర్వాత మళ్ళీ ఎలా కలిశారు పత్రిజీని? అంటే మళ్ళీ ఒకసారి కలిసిన తర్వాత మరి ఆయనతో ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది కదా, గెట్ అవుట్ అన్నదే మిమ్మల్ని అన్నట్టుగా అనేసి మీరు అన్నారు. సో తర్వాత ఆయన ఎప్పుడైనా కలిసారా? కలవాలని అనిపించిందా? ఎలా జరిగింది తర్వాత? సార్ తర్వాత ఇప్పుడు పెళ్ళైన వెంటనే ధ్యానంలోకి వచ్చాను. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇంకా మా బాబు నాకు గుర్తున్నది సార్. అంటే తిరుపతిలో ధ్యానం జరిగే ప్రతి కార్యక్రమానికి వెళ్తాను సార్. భీమాస్లో దిగేవాళ్ళు సారు, వెళ్తూ ఉంటాను, కలిశాను. కానీ గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే, మా బాబు ఫస్ట్ బర్త్డే తిరుమలకి వెళ్ళాము సార్. పత్రి గారు తుంబూరు తీర్థం ట్రెక్కింగ్ చేసుకొని వస్తున్నారు. మేము ఆ తుంబూరు తీర్థం సార్ ఎక్కే ప్లేస్లోకి మేము వెళ్ళి సార్ని అక్కడ రిసీవ్ చేసుకోవడము, మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే రోజు సార్ని కలవడం అనేది, అది తిరుమల వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఆ కొండ ప్రాంతంలో సార్ని కలవడం ఇప్పటికీ నాకు బాగా మైండ్లో అట్లే ఉంది. ఆ సార్ ఎంతో, అంటే ప్రకృతిలో నుంచి వస్తున్నారు కదా, చాలా బ్రైట్గా వెలిగిపోతుంది ఆ సార్ అయితే. నాకు మంచి అదైతే గుర్తుంది సార్ చక్కగా. ఇంకా ఈ మధ్యలో కలిసాం కానీ నాకు అయితే అంత గుర్తులేదు. ఆ మెమరీస్ అయితే సార్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక యోగ పురుషుడు అంటారు కదా సార్, ఆ యోగమూర్తి నడుచుకుంటూ వస్తున్నట్లే అనిపించింది ఆ పర్వత ప్రాంతాల్లో. చూసాను, చాలా అద్భుతమైన ఆ నడక, ఆ వైబ్రేషన్స్ చాలా గుర్తున్నాయి. 2001 ఈ మధ్యలో 99, 2001 మధ్యలో కలిసాను, కానీ ఎక్కడ ఏమి అంటే క్లాసెస్కి అటెండ్ అవుతుంటాం కాబట్టి ఆ క్లాసెస్లో కలవడమే, గుర్తులేదు సార్. అంటే ఆ సబ్జెక్ట్ ఏమన్నా మాట్లాడిన మామూలు మెసేజెస్ ఇస్తారు కదా, అదంతా గుర్తులేదు. అచ్చా. అంటే పత్రిజీ గారు మీ జీవితంలో వచ్చిన తర్వాత, ధ్యానంలో మీరు వచ్చిన తర్వాత, సో మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయంటారు? సార్ నాకు వెంటనే అయితే నేను ఐడెంటిఫై చేయలేదు. పత్రి గారు నా ధ్యాన జీవితంలోకి నేను ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చింది ఇప్పుడైతే తెలుసుకుంటున్నాను. చాలా అద్భుతమైన మార్పులు సార్. మాది చెప్పాను కదా సార్, వ్యవసాయము ప్లస్ రాజకీయ కుటుంబం అనేసి. కొన్ని ఒడిదుడుకులతో చాలా అలజడులు, ఆందోళన, అశాంతి ఉండేది. మొట్టమొదట నాకు ప్రశాంతత వచ్చింది సార్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను గమనించింది ప్రశాంతత. ఎంత ప్రశాంతత అంటే, నా పక్కన శత్రువులు వచ్చి నిల్చుకొని ఉన్నా సరే నాకు భయమే వేయదు, చాలా ఆనందంగా ఉంటుంది. అంతకుముందైతే సార్ ఎక్కడున్నారో శత్రువులు తెలీదు,
కానీ ఎప్పుడు వస్తారు ఏం చేస్తారు అనే భయం అయితే ఉండేది. ఇప్పుడు నా పక్కనున్న భయం లేదు అన్నది ఆ భరోసా నాకు ధ్యానం కల్పించింది. మొట్టమొదట ప్రశాంతత అయితే గమనించాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నాయి, అవి కూడా నిలదొక్కుకోగలిగాము. తర్వాత మానసికంగా ప్రశాంతత, ఆర్థికంగా ఉంది కదా సార్. ఇక శారీరకంగా అయితే ఆరోగ్య సమస్యలు అయితే నాకు సైనసైటిస్ ఉండేది సార్. ఆ సమస్యని అధిగమించాను. నాకు ఈ సమస్య అంటే ఆ సైనసైటిస్ అనేది జస్ట్ తుమ్ములు, అలర్జిటిక్ బ్రాంకైటిస్ ఇవి ఉండేది. అందువల్ల ఈ డస్ట్ పడినా కూడా, వర్షం వచ్చి క్లైమేట్ మారినా కూడా ఈ బ్రాంకైల్ ప్రాబ్లంతో శ్వాస ఇబ్బందిగా ఉండేది. నాకు తెలియకుండానే ఈ ధ్యానము, శ్వాస మీద ధ్యాస అనేది తెలియకుండానే నేను నిద్ర పట్టకపోతే కూర్చొని, అంటే కుర్చీలో కావచ్చు, ఇట్లా బెడ్ పైన కూర్చొని ఇట్లా అనుకొని శ్వాసను గమనించేదాన్ని. అంటే నాకు ముందు అక్కడ ఫౌండేషన్ పడి ఆ తర్వాత ఇది పెద్ద బిల్డింగ్గా మారిందనేసి అనుకుంటున్నాను సార్ ఈ ధ్యానము, శ్వాస మీద ధ్యాస. అంటే మీరైతే మీరు మీ ఫ్యామిలీ కూడా ఈ ధ్యానం అన్న ఈ ఒక దాంట్లో మీరు జర్నీ చేయడం మొదలుపెట్టారు. అవును సార్. సో తర్వాత మీరైనా కొన్ని క్లాసెస్ తీసుకోవడం కానీ, లేకపోతే కొన్ని పుస్తకాలు చదవడం కానీ ఇలాంటివైనా జరిగాయా? స్వాధ్యాయం అయితే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సార్. క్లాసెస్ అయితే కరోనా తర్వాతే కానీ నేను 99లో ధ్యానంలోకి వచ్చిన పత్రి సార్ పుస్తకాలన్నీ చదివాను. అలాగే అప్పుడు ఆడియో క్యాసెట్లు ఉండేటివి, ఆ ఆడియో క్యాసెట్లన్నీ విన్నాను సార్. అలాగే సీడీ, స్పిరిచువల్ రియాలిటీ సీడీ కోసమే మేము సీడీ ప్లేయర్ కొన్నాం. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. కొని దాన్ని చూసి అందరికీ దాన్ని తీసుకెళ్ళి, అప్పుడు ప్రతి ఇంట్లో లేవు కదా సార్ సీడీ ప్లేయర్లు. అప్పుడు ఆ సీడీ ప్లేయర్ ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్లే చేసి అక్కడే కూర్చొని వాళ్ళు చూసినంతసేపు చూపెట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేవాళ్ళము. అలా తిరుపతిలో, అది ప్రచారం అని కాదు కానీ ఆ సీడీ ప్లేయర్ చూపెట్టడము, ధ్యానం చేస్తే ఇలా విశ్వశక్తి అనేది మన లోపల ప్రసరిస్తుంది, ఇలా చెప్పేవాళ్ళము. తర్వాత పౌర్ణమి ధ్యానాలకి వెళ్ళడం జరిగేది. నేనైతే చాలా తక్కువ సార్, కాకపోతే మా వారు కూడా ధ్యానంలో ఉండటంతో పాంప్లెట్లు పంచుతాం కదా సార్, అప్పుడు నేను కూడా వెళ్ళి పంచడం జరిగేది. పౌర్ణమి ధ్యానాల్లో కూర్చొని ధ్యానం చేయడము, కొత్త వాళ్ళు వస్తే ఇలా ధ్యానం ఎలా చేయాలో చెప్పడం ఉండేది. ఆ తర్వాత ఒకసారి పుస్తకాలు అయితే బాగా చదివేదాన్ని సార్. అది కూడా చిన్నప్పటి నుంచి మా ఇంటికి న్యూస్ పేపర్ వచ్చేది. అప్పట్లో ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఇవి మా తాతగారికి చదివి వినిపించమనేవాళ్ళు. అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ పేపర్ తెచ్చేవాదా చదువు అనేసి, అట్లా నాకు రీడింగ్ హ్యాబిట్, స్వాధ్యాయంలో అది ఉపయోగపడింది ఆ పేపర్ చదవడం అనేది. కాబట్టి ఈ సందర్భంలో మా తాతగారికి కూడా కృతజ్ఞతలు సార్, ఎందుకంటే ఆయనే నాకు ఆ రీడింగ్ హ్యాబిట్ని పెంచారు. తర్వాత పత్రిగారి స్వాధ్యాయంలో ఎన్నో పత్రిగారి బుక్సే కాకుండా సార్ అన్నిటిని చదవమని చెప్తారు కదా, అలా నాకు ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వచ్చింది. ఒక యోగి ఆత్మకథ, కానీ ఓషో బుక్స్, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి బుక్స్, మళ్ళీ సేత్, ఇట్లా అంటే మన ఇండియన్ యోగుల పుస్తకాలే కాకుండా బయట ప్రాంతాల వాళ్ళే కూడా చదవడం జరిగింది. వీటి అంటే ఎన్నో పుస్తకాలు చదివారు కదా, మరి దీంట్లో మీకు బాగా నచ్చిన పుస్తకం గురించి ఏమైనా 2 నిమిషాలు చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడైతే సార్ రమణ మహర్షి గురించి చదువుతున్నాను. పాల్ బ్రంటన్ అనేసి, ఆయన విదేశీ వ్యక్తి సార్. మనకి స్వాతంత్రం రాకముందు మన భారతదేశంకి వచ్చి ఇక్కడ ఒక యోగులతో, అది ఆ పుస్తకం పేరు వచ్చి రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ. అంటే అక్కడ ఇక్కడ ఆయన ఆ హెడ్డింగ్లోనే ఉంది సార్, రహస్య భారతంలో. ఇక్కడ మన యోగులంతా ఈ యోగాన్ని, ఈ ధ్యానాన్ని రహస్యంగా పెడతారు. అంటే ఎవరికంటే వాళ్ళకి చెప్పరు. అంటే మన పత్రిసార్ లాగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ప్రతి గడపకి అందాలి ఈ ధ్యానము, ప్రతి ఇంట్లోనూ శాకాహారం ఉండాలని చెప్తారు కదా సార్. అప్పుడు మన యోగులు అంతగా ఈ ప్రచారాన్ని చేయలేదు. అందుకని ఈ విద్యని, యోగ విద్యని రహస్యంగా ఉంచుతున్నారు ఈ భారతీయులు అనేసి ఆయన ఉద్దేశం అనుకుంటాను. అందుకని రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ అనేసి చెప్పారు. ఆయన చిన్నతనం నుంచి కూడా స్కూల్ ఏజ్లో ఈ హిందుస్థాన్ అనే పదం వినపడినా
ఆయనకి ఒకలాంటి వైబ్రేషన్స్ వచ్చాయంట సార్. ఓకే. చెప్పాడు, నా బాల్యం నుంచి కూడా భారతదేశము అంటే చాలా ప్రీతి, నేను అసలు తప్పించుకొని భారతదేశానికి వచ్చేయాలనే ఉద్దేశంలో కూడా ఆయన ప్రయత్నం అయితే చేశారంట. వాళ్ళ తల్లిదండ్రులకు దొరికిపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తర్వాత పాత్రికేయ వృత్తిలో ఆయన స్థిరపడ్డాడు చదువుకొని. కొద్ది రోజులు గ్యాప్ తర్వాత ఆ వృత్తిలో ఉన్న ఒత్తిడుల వల్ల ఆయన ఆ మాట మర్చిపోయాడు. మన భారతీయులకు సంబంధించినటువంటి వ్యక్తులు కనపడము, ఆయనకి ఒకసారి లైబ్రరీకి వెళ్తాడు సార్. అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయంలో ఈయన అప్పుడప్పుడు వెళ్ళి చదువుకునేవాడు. ఆ ప్రాంతంలో ఆ గ్రంథాలయంలో బయట వచ్చేటప్పుడు ఒక భారతీయ వ్యక్తి ఆ గ్రంథాలయం మెయింటైన్ చేస్తారు కదా, ఈయన కొంచెం వాదులాడుకుంటున్నారంట. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈయన వినడము, మళ్ళీ తర్వాత ఆ భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తితో పరిచయం కావడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాంగత్యం బాగా బలపడి ఆయన దీంట్లోకి ఈ భారతీయ యోగి అనే పదం వినడము. ఆ యోగులు అంటే అంత గొప్ప వాళ్ళ అంటే యోగుల కన్నా ఋషులు ఇంకా గొప్పవాళ్ళు, ఆ ఋషుల కన్నా బ్రహ్మర్షులు ఇట్లా చాలా ఉంటారు అనేసి ఆయన ద్వారా విని, ఇంకొక అంటే తర్వాత ఇంకో భారతీయుని కలిసినప్పుడు ఆయన ద్వారా కూడా ఇవంతా వినడంతో భారతదేశానికి రావడము. ఇక్కడ మొట్టమొదట మన బొంబాయిలో ఉన్నటువంటి ఓడరేవులో దిగి ఇక్కడ కూడా చాలా మంది మాంత్రికులు, ఫకీర్లు ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని కలిసి చివరికి దక్షిణ భారతదేశంలో ప్రయాణించి అక్కడ చాలా మందిని కలిసి ఆయనకి మంచిగా సెటిల్ అయింది ఎక్కడంటే రమణాశ్రమంలో. అక్కడ ఆయనతో సాంగత్యం, ఈయన పాత్రికేయ వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఎన్నో అనుమానాల్ని అక్కడ నివృత్తి చేసుకొని తను కూడా ధ్యాన స్థితిని పొంది తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళడము. అక్కడ ఈ పుస్తకాన్ని రాసి అది ప్రచురించిన వెంటనే కొద్ది రోజుల్లోనే 24 అవర్స్లోనే అయిపోయి మళ్ళీ సెకండ్ ముద్రణకి వెళ్ళడం ఇలా జరిగిందంట సార్. కాబట్టి ప్రజెంట్ అయితే ఆ బుక్ చదువుతున్నాను. చాలా అద్భుతమైన పుస్తకము, మన ధ్యానులకి చాలా ఉపయోగపడుతుంది, మెయిన్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. ఎస్, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. దాని గురించి మన ప్రతి ఒక్కరు కూడా మరి రమణ మహర్షి గురించి పాల్ బ్రెంటన్ రాసిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ఇకపైన పత్రిజీ గురించి మాట్లాడుతుంటే మరి పత్రిజీ ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పారు, ఎన్నో రకరకాల కాన్సెప్ట్స్ చెప్పారు, ఎంతో మందిని ప్రభావితం చేశారు. సో అలాంటి చెప్పిన కాన్సెప్ట్స్లో మరి మీకు నచ్చిన కాన్సెప్ట్ మాతో షేర్ చేసుకుంటారా? అంటే ప్రతి వ్యక్తికి అంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మన ధ్యానము అందాలి అనే దాంట్లో ఆ ప్రచారం అయితే నచ్చింది సార్. పత్రి సార్ ఒక్కరున్నా సరే ధ్యానం చెప్తారు, 100 మంది ఉన్నా చెప్తారు, 1,00,000 మంది ఉన్నా చెప్తారు. అంటే 1,00,000 మంది ఉన్నారని చెప్పేసి ఎక్కువ చేసి చెప్పడము అంటే కొన్నిసార్లు గొప్పలకి పోతాం సార్. మనం జనరల్గా ఒక ఊపులో వెళ్ళిపోతాము. అలా కాకుండా ఒక్కరికి ఎలా చెప్తారు, 100 మందికైనా అంతే చెప్తారు, 1,00,000 మందికైనా అదే ఆ చెప్పే విధానం ఉంటుంది చూడండి సార్, అది నాకు చాలా నచ్చుతుంది. అలాగే ప్రతిసారి పత్రిసారి ధ్యాన మహాయజ్ఞాల్లో చివరిలో సందేశం ఇస్తారు కదా, ఆ సందేశం కోసమైతే నేను చాలా ఎదురు చూస్తూ ఉంటాను. అంటే ఈరోజు ఏం చెప్తారు సార్, చెప్పేది ఒక సెంటెన్స్ అయినా కూడా అది నెక్స్ట్ ఇయర్ ధ్యాన మహాయజ్ఞాల వరకు అది అట్లే ఉండిపోతుంది సార్. అంత చక్కగా చాలా చిన్న కొటేషన్స్తో మంచి జ్ఞానాన్ని ఇస్తారు. నాకు ఇప్పుడైతే ఏమీ గుర్తులేవు కానీ చాలా ఇష్టం సార్ అట్లా సార్ చెప్పే మెసేజెస్. ఇప్పుడున్న దీంట్లో అయితే గుర్తున్నది, ప్రతి ఒక్క దగ్గర ఆధ్యాత్మికవేత్తలే రాజకీయవేత్తలుగా ఉండాలి అనేది అయితే గుర్తుంది సార్ పత్రిజీ సందేశాల్లో. అది జరుగుతూ ఉంది, ప్రజెంట్ అనిపిస్తూ ఉంది, ఆధ్యాత్మికవేత్తలే రాజకీయవేత్తలుగా ఉండాలి అనేది. సో పత్రిజీ గారు ఎస్టాబ్లిష్ చేసిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఉంది, దీంట్లో పిరమిడ్ది అగ్రపీఠం వేశారు మన పత్రి గారు. సో పిరమిడ్స్ గురించి మీ అనుభవాలు చెప్తారా? తప్పకుండా సార్. సార్ నేను పెళ్ళైన వెంటనే ధ్యానంలోకి వచ్చాను. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావడంతో మేమున్న ప్రాంతానికి తిరుపతిలో ఒక 2 కిలోమీటర్ల లోపలే ఒక పిరమిడ్ ఉండేది సార్, రూప్ టాప్ పిరమిడ్. ఆ పిరమిడ్లోకి వెళ్ళి నేను ధ్యానం చేసేదాన్ని. నాకు ముందు నుంచి సైనసైటిస్, అలర్జిటిక్ బ్రాంకైటిస్ ఉందన్నాను కదా సార్. అది 4th ఫ్లోర్లో ఉంటుంది సార్. అంటే 3 ఫ్లోర్లు ఎక్కాలి.
అక్కడికి ఎక్కే లోపల ఇంకా ఈ బ్రాంకల్ ప్రాబ్లమ్ కానీ అవి ఎక్కువగా అనిపించేది. అయినా సరే వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తాను. ధ్యానంలో పిరమిడ్‌లోనే కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆల్రెడీ ఉన్న శ్వాస మీద ధ్యాస కదా మనం చెప్తారు గురువుగారు. ముక్కులు మూసుకుపోతాయి సైనసైటిస్ తోటి. శ్వాస రాదు. అయినా సరే ఎందుకో అక్కడికి వెళ్తే సైలెంట్‌గా కూర్చొని ధ్యానం అయితే చేసుకుంటా ఉంటే కారిపోతా ఉండేది. క్లియర్ అయిపోతుంది సార్ ధ్యానం చేసిన వెంటనే. అలా ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాను. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఒక చిన్న మంత్స్ కాదు సార్, అది ఒక 8, 9 మంత్స్ బేబీ కీబోర్డ్ దగ్గర కూర్చొని కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నట్లు అనిపించింది. ఓకే. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నేను ఒక విజన్ అయితే చూశాను సార్. నాకు కలర్ కూడా గుర్తుంది. బేబీ కలరు. బేబీ అయితే నా కలర్‌లోనే అనిపించింది. కాకపోతే కొంచెం బాగా బొద్దుగా అలా అనిపించింది. అది ఆ విజన్ అనేది ఇప్పుడు మేనిఫెస్ట్ అయింది సార్. అది మాకు ఓన్లీ సన్, బాబు 2000లో బార్న్. తను ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నాడు ఫ్రాన్స్ దేశంలో. అక్కడ ప్యారిస్‌లో ప్రెజెంట్ నివసిస్తూ ఉన్నాడు స్టూడెంట్‌గా. తను డీజే చేస్తాడు సార్ అక్కడ. అంటే నాకు అప్పుడు వచ్చిన విజను రీసెంట్‌గా అంటే 1 ఇయర్‌గా మా అబ్బాయి ప్లే చేస్తున్నాడు. అక్కడ మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఏకైక వ్యక్తి ఆ దేశంలో ఈ డీజే చేయడం. అంటే ఇప్పుడు ఇంత ఆలస్యంగా అయినా సరే అది మేనిఫెస్ట్ అయింది కదా, ఆ విజన్ అనేది ఇప్పుడు మేనిఫెస్ట్ అయింది. రెండోసారి ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఒక వేడిగా అనిపించేది సార్. బాగా చెమటలు పట్టేటివి. ఇదంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అవంతా కూడా ఏం తెలియదు. అంటే పిరమిడ్ అంటే ఒక అగ్నిక్షేత్రం, అదే పత్రి సార్ చెప్తారు కదా పైరోమిడ్ అనేసి. అట్లా అక్కడ వేడిగా అనిపించేది. తర్వాత ధ్యానంలో కూర్చోంగా నార్మల్గా కూర్చున్న వెంటనే బాగా ఉక్కపోత చెమట్లు అనిపించేది. కానీ కళ్ళు తెరిచేదాన్ని అయితే కాదు. ఒక 1/2 అవర్ ధ్యానం చేసేదాన్ని. చాలా వీక్గా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి డెలివరీ అయ్యే రోజు వరకు కూడా వామిటింగ్స్ బాగా వచ్చేటి. చాలా సిక్ అయిపోయాను. డెలివరీకి వెళ్ళే రోజు కూడా వామిటింగ్ హాస్పిటల్లో కూడా అయింది సార్ వామిటింగ్. కానీ నార్మల్ డెలివరీతో వితిన్ ఫ్యూ అవర్స్లో 8 o'clock డెలివరీ అయితే 10 అంతా మదరు బేబీ ఇద్దరు నార్మల్గా ఉన్నారు, వెళ్ళిపోవచ్చు అన్నారు సార్. అది అంతా ఎలా సాధ్యం అంటే ఒక పిరమిడ్ శక్తి వల్లే సాధ్యపడింది సార్. మిగతా నాకన్నా బలంగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంటే నా ఫ్రెండ్స్ అవి చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు ఎంత మంచిగా బ్లడ్ ఉంది అన్నీ ఏమి అంత నార్మల్ అన్నా కూడా సిజేరియన్లతో అలా ఉన్నారు. నేనైతే వీక్గా ఉన్నా కూడా ధ్యాన శక్తితో, పిరమిడ్ శక్తితోనే నేను నార్మల్గా డెలివరీ చేసుకొని వితిన్ అవర్స్ వెళ్ళిపోవడం జరిగింది హాస్పిటల్ నుంచి. అది పిరమిడ్ శక్తి సార్ కాపాడింది. ఎస్. అంటే ఈ 30 సంవత్సరాల్లో మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఈ పిరమిడ్ ఫ్యామిలీ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పిరమిడ్ మాస్టర్స్ ఒక ఫ్యామిలీ అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా, లేకపోతే ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా, లేదా మొత్తం యావత్ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మన పిరమిడ్ మాస్టర్ ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఉండే ఉంటాడు. సో ఈ పిరమిడ్ ఫ్యామిలీ గురించి, ఈ పిరమిడ్ మాస్టర్స్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? సార్ అసలు మనది పిరమిడ్ ఫ్యామిలీ అంటేనే ఒక వసుదైక కుటుంబం లాగా సార్. అందరము ఒక మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఈగోస్ ఉంటాయేమో కానీ ఈ పిరమిడ్ ఫ్యామిలీస్లో ఎంత ఆప్యాయత అనురాగాలు ఉంటాయో, హృదయపూర్వకంగా లోపల నుంచి అలా ఆత్మీయంగా ఆహ్వానించుకోవడం, పలకరించుకోవడం ఇలా చాలా బాగుంటుంది. నేను చాలా కుటుంబాలను కూడా దగ్గరగా చూడడం జరిగింది. వాళ్ళు కూడా సార్ ఎంతో అద్భుతమైన, అంటే ఇప్పుడు చాలా ఉంటాయి సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఇట్లా సమాజంలో తక్కువ ఎక్కువ అలాంటి సమస్యలు అయితే ఉంటాయి కదా, కానీ ఆనందమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్లు. నాకు అంటే మిగతా సొసైటీస్ అంటే ఇట్లా ఉంటాయి కదా సార్, ఆధ్యాత్మిక సొసైటీలు ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేస్తే పిరమిడ్ మాస్టర్లు, పిరమిడ్ ధ్యాన కుటుంబీకులు ఎంతో ఆనందాన్ని చవి చూస్తున్నారు సార్. అది పత్రి గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉంది, ఇప్పుడు లేరనే భావం అయితే ఎవరిలోనూ లేదు. మా మధ్య ఉన్నారు అన్న ఫీలింగే ఉంది. అసలు వెళ్ళినట్లు సార్ లేరనే ఫీలింగ్ అయితే ఎవరికి లేదు సార్. ఇంకా సార్ ఎలా చెప్తే మనం నడుచుకొని ఒక వర్క్ని కంప్లీట్ చేస్తామో అంతకన్నా రెండింతల
శక్తితో చేస్తున్నారు ప్రతి వర్క్ని. చాలా అద్భుతంగా నడుస్తున్నాయి కూడా సార్. వావ్, ఎస్ మేడం. అలాగే మన కడతల్లో కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థల్ అన్నది పెట్టడం జరిగింది. సో అక్కడ శక్తి ఈ స్థల్లో మీరు ఎప్పుడైనా ధ్యానం చేసినప్పుడు మీకు వచ్చిన అనుభవాల గురించి చెప్తారా? తప్పకుండా సార్. మనకి పత్రి సార్ ఉన్నప్పుడు మేము ప్రతి ఇయర్ ధ్యాన మహాచక్రాలకు వస్తుంటాము. ఆ కరోనా టైంలో మహిళా ధ్యాన మహాచక్రం ఒకటైతే మిస్ అయింది. 2003లో తిరుపతిలో జరిగింది సార్ ధ్యాన మహోత్సవం అని. అప్పటి నుంచి ఇప్పుడు కర్తాల్లో జరిగే ధ్యాన మహాచక్రాల వరకు ప్రతి ఒక్కటి మేము అటెండ్ అవుతూ ఉంటాము. ఒక్కసారి సార్ పిరమిడ్లో కూర్చొని అంటే శక్తి స్థల్లో కూడా లాస్ట్ ఇయర్ కానీ పత్రి సార్ ఫస్ట్ యానివర్సరీ అప్పుడు కూడా కూర్చొని చేయడం జరిగింది ధ్యానం. అయితే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు అక్కడ పరమహంస యోగానంద బాబా కేవ్స్ అనేసి పిరమిడ్ లోపల ఉంది కదా సార్ ప్లేస్ ఒకటి. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాను. లాస్ట్ బిఫోర్ ఇయర్ పత్రి సార్ ఉన్నారు అనుకుంటాను. అప్పుడు ధ్యానం చేస్తుంటే కరోనా అయిపోయిన వెంటనే వచ్చిన ధ్యాన మహాచక్రం అది. ఇంత అక్కడంతా దగ్గుతూ ఉన్నారు సార్. కరోనా ఇంకా కంప్లీట్గా పోలేదు, ఇక్కడేం అందరూ దగ్గుతున్నారు అనేసి అనుకున్నా. అంటే నెగిటివ్ థాట్ పెట్టాను. తర్వాత రూమ్కి వచ్చిన వెంటనే నాకు ఫుల్ కాఫ్ అలా వచ్చింది, కోల్డ్ అయ్యంతా. మామూలుగా నాకు కోల్డ్ అనేది కామన్. ఓకే, తిరుపతికి వెళ్ళిన తర్వాత కూడా అలా ఉన్నింది. ఎందుకు నేను చక్కగా బాగా ఎంజాయ్ చేశాను, ఇలా క్వశ్చన్ చేసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది, ఓకే మనం అక్కడ నెగిటివ్గా థింక్ చేసాము కాబట్టి అలా జరిగింది అనేసి సారీ చెప్పేసుకొని దాన్ని ఇంకా అక్కడికి వదిలేశాను. అలాగే పాజిటివ్గా అంటే సార్ మనము ఆ ప్రాంతంలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒకలా గోల్డెన్ కలర్ వేవ్స్ కిరణాలు మన వైపు ప్రసరించడము, ఆ ప్రాంతం అంతా స్ప్రెడ్ అవ్వడము అలా చూశాను సార్. అలాగే మనం మార్నింగ్ ధ్యానంలో కూర్చుంటాం కదా ధ్యాన మహాచక్రాలప్పుడు, అప్పుడైతే సార్ అసలు ఉంటుంది, అసలు ఏ లోకంలో ఉన్నామో తెలియదు అన్నంత వైబ్రేషన్స్ చాలా చక్కగా ఉంటాయి. మార్నింగ్ ఆ ఫ్లూట్ ధ్యానం పత్రి సార్ ధ్యానం కావచ్చు, పత్రి సార్ వెళ్ళిన తర్వాత కూడా అద్భుతంగా ఆ ధ్యానం ఎనర్జీస్ అయితే ఇంకా బాగుంటున్నాయి. మార్నింగ్ అయితే చాలా అద్భుతం సార్. ప్రతి ఇయర్ ఆ స్థితిని అయితే ఎంజాయ్ చేస్తాము. అద్భుతమైన ప్రాణశక్తి ప్రసరణ అయితే అక్కడ ఉంటుంది సార్. ఎస్. సో మరి పత్రిజీ గారు ఎస్టాబ్లిష్ చేసిన ఈ పిఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో? అద్భుతం సార్. ఇంకా అద్భుతం కన్నా మించిన పదం ఏదన్నా ఉందంటే చెప్పలేము. పిఎంసి ఛానల్ అనేది చాలా అద్భుతమైంది. ఎందుకంటే సార్ మొదట్లో ధ్యాన ప్రచారం అనేది చాలా క్లిష్టంగా ఉండేది. రెండోది వెళ్ళి నోట్తో చెప్తాము, వాళ్ళు చేస్తారో చేయరో తెలియదు. పాంప్లెట్లు ఇస్తాము, పాంప్లెట్లు ఇస్తే వాళ్ళు చదివి పడేయచ్చు, లేదా చదవకుండా కూడా పడేయచ్చు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మీకు అంటే ధ్యానం చెప్తాం సార్, మీకు ఫోన్ ఉందా ఇట్లా ఇవ్వండి అని చెప్పి మేమే తీసుకొని పిఎంసి ఛానల్ ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేసేసి పిఎంసి అనేసి నొక్కేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంట్లో ప్రతి ఒక్కటి వస్తూ ఉంటుంది చూడండి అని చెప్తూ ఉంటాము. అంటే మాకు చాలా సులభమైంది. ఒకటి సార్ నోటితో చెప్పే కష్టము తగ్గింది. రెండోది పాంప్లెట్లు ఇవ్వడం వల్ల ఆ ధనం అనేది కూడా కొంచెము చదివి పాటిస్తే ఓకే, చదవకుండా పడేసేది అది కూడా ఆ కష్టము తగ్గింది. ఇప్పుడు చాలా సులభంగా మాకు ధ్యాన ప్రచారం జరిగిపోతా ఉంది సార్. రెండోది మేము ధ్యాన ప్రచారం ఎక్కడ చేసినా కూడా తిరుమలలో కూడా శ్రీవారి సేవకులకు చెప్తూ ఉంటాము, పిఎంసి ఛానల్ తప్పకుండా చూడండి. మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్విబిసి ఛానల్ ఉంది కదా, అది దేవస్థానానికి సంబంధించింది. ఈ ధ్యానానికి సంబంధించిన ఛానల్ పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మీరు దీన్ని తప్పకుండా చూడండి, మీకున్న అన్ని అనుమానాలు అందులో చూస్తూ ఉంటే తొలగిపోతాయని చెప్తాం సార్. మాకు తెలియకుండానే మేము ప్రచారం చేస్తున్నాం పిఎంసి ఛానల్కి. అలాగే షేర్ హోల్డర్స్గా ఉండండి అనేసి మేము కాల్స్ చేసి దీనికి సేవ కూడా చేశాం సార్. అంటే అందరికీ కాల్స్ చేసి దీనికి మీరు సహకారాలు అందించండి అనేసి చెప్పాము. ఎస్. అలాగే పత్రిజీ మరి ఎన్నో విషయాల గురించి చెప్పారు, ఎన్నో కాన్సెప్ట్స్ కూడా చెప్పారు.
సో ఉద్ధరేద ఆత్మానం అవసాదే అంటే నీ ధ్యాన దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి అన్నాను. ఉద్ధరేద ఆత్మానం అన్న. సో ఆ ఒక టాపిక్ పేరు, ఈ ఒక కాన్సెప్ట్ పైన మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఎవరిని వాళ్ళు ఎలా ఉద్ధరించుకోగలుగుతాం? అంటే సార్ ఎవరైనా సార్ ధ్యానంలోకి రాకముందు అజ్ఞానంతో ఉంటాం సార్. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేయంగా ఆ సాధనలో తీవ్రతను బట్టి వాళ్ళు త్వరగా మామూలు ధ్యాన స్థితిలోకి రావడము, లేకపోతే వాళ్ళని ఎంత ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉద్ధరేదాత్మానం అన్నట్టు ఎలా ఉద్ధరించుకోవాలనేది వాళ్ళ సాధన తీవ్రతను బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేస్తేనే వాళ్ళకి ఆ స్థితికి చేరుతారు సార్. ఎవరిని వాళ్ళు ఎంత బాగా ఉద్ధరించుకున్నారు అనేది ఆ సాధన తీవ్రతను బట్టే ఉంటుంది. తక్కువ స్థాయి అంటే తక్కువ బడ్జెట్లో పెట్టినప్పుడు తక్కువ ఇదే వస్తాయి అన్నట్లు. అట్లా మన సాధన తీవ్రత తక్కువ స్థాయిలో సాధన చేసినప్పుడు అలాగే ఉంటుంది మన పరిస్థితి. సాధన తీవ్రత పెంచుకునే కొద్దీ బాగా ఉన్నతమైన ధ్యాన స్థితిలోకి వెళ్తాము. అంతటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని కూడా పొందగలుగుతాం సార్ బాగా సాధన చేసి ఆ స్థాయికి వెళ్తే. అది రెండోది, ఈ ధ్యానము అనేది మనము జ్ఞానం ఇవ్వడమే కాకుండా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా మనము తెలుసుకొని మనమే సైలెంట్గా అయిపోతాం కొన్ని సందర్భాల్లో. అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ చేసే బిహేవియర్లో కానీ ఓకే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి కరెక్టే కదా, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడము అనేసి మనమే కొంచెం తగ్గుతాం కూడా అవసరం అనుకుంటే. అయితే ప్రేమ అనేది వాళ్ళు అజ్ఞానంలో ఉన్న ధ్యాన స్థితిలో ఉన్న నిరంతర ప్రేమ ప్రసరణ అయితే ఉంటుంది సార్ ప్రతి ఒక్కరి మీద. అంటే ధ్యానులైనా ధ్యానులు కాకపోయినా ఆ ప్రేమ కరుణ అనేది ప్రతి జీవి పైన సమంగా ఉంటుంది ఈ సాధన చేసిన వాళ్ళకి. అలాగే పత్రిజీ అండ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్కి ఇద్దరు పిల్లర్స్ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఒకళ్ళేమో ఓషో రజనీష్ అవుతే ఒకళ్ళేమో లోబ్సాంగ్ రాంపా అంటుంటారు. సో వీళ్ళిద్దరు మాస్టర్స్ గురించి, వాళ్ళ బుక్స్ గురించి కానీ వాళ్ళ జ్ఞానం గురించి కొంచెం వివరించి చెప్తారా? సార్ నేను బుక్స్ అయితే ఇద్దరివి చదివాను సార్, చాలా రోజులు అయింది. ఓషో అయితే నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. అంటే ఏ బుక్ చదివితే దానికి కనెక్ట్ అయిపోతాను. ఇప్పుడు మీకు రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ చెప్పాను కదా, అట్లా నేను ఏది చదివినా, ఈవెన్ సార్ ఒక క్రైమ్ స్టోరీ చదివినా కూడా బాగా కనెక్ట్ అయిపోతాను ఆ కొద్ది రోజులు. కాబట్టి సబ్జెక్ట్ అయితే ఇప్పుడు గుర్తులేదు కానీ చదవనైతే చదివాను సార్. ఇద్దరి పుస్తకాలు చదివాను. లోబ్సాంగ్ రాంపా గురించి తెలుసుకున్నాను. ఓషో బాల్యం నుంచి కూడా నేను చదివి అతను ఎంతో ఒంటరిగా ప్రయాణము అవంతా కూడా బాగా నచ్చింది కూడా నాకు. ఇద్దరివి చదివాను కానీ గుర్తులేదు సార్ ప్రజెంట్ అయితే ఆ టాపిక్లో ఏం గుర్తులేదు. అంటే పత్రిజీ మరి ఎన్నో ప్లేసులకు వెళ్తూ ఉండేవారు. అక్కడికి వెళ్తే కనుక ఎన్నో అనుభవాలు జనాలందరికీ వస్తూ ఉండేవి. సో మీరు తర్వాత అంటే మీరు ఆల్మోస్ట్ 26 years ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఒక జర్నీ ఉంది. సో పత్రిజీతో ఎన్నో చోట్ల కలిసి ఉండొచ్చు. ఆయన ఎన్నో ప్లేసుల్లో ధ్యాన మహాయజ్ఞాల్లో చక్రాలు కండక్ట్ చేస్తున్నప్పుడు చూసి ఉండొచ్చు. సో తర్వాత ఫస్ట్ టైం చూసిన పత్రిజీకి, తర్వాత అలాంటి ప్లేస్లో చూసిన పత్రిజీకి మీలో ఎలాంటి మార్పున కలిగిందంటారా, లేకపోతే మీ ఒక ఆలోచించే విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా? అవును సార్. అంటే తిరుపతిలో మొదటి కలిశాను, చాలాసార్లు కూడా తిరుపతిలోనే ఎక్కువ సార్లు కలిశాను సార్. తర్వాత ధ్యాన యజ్ఞాలకు వెళ్ళినప్పుడంతా కలుస్తూ ఉంటాము కదా, అలా చూడడము సార్ని నాకు గుర్తుంది. శ్రీశైలము, అరుణాచలము ఈ ప్రాంతాల్లో చూసినప్పుడు మనకి ఇప్పుడు అరుణాచలంకి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే రమణ మహర్షి గురువులాగా ఇక్కడ కనిపిస్తున్నారు అంటే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా కనెక్ట్ అవుతాము. అలా శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఆ పరమశివుడే త్రిశా రూపంలో కనిపిస్తున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన థాట్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మనం గురువుని భావిస్తూ ఉంటాము. అట్లా మేము లాస్ట్ వెళ్ళింది ఎక్కడికంటే సార్, యోగా డే అప్పుడు హిమాలయాల్లో జరుగుతుంది కదా సార్ యోగా, ఆ ప్లేస్ గుర్తు రావట్లేదు, అక్కడ కలిసామన్నమాట సార్ని. లదాఖ్లోకి కరెక్ట్. అక్కడ మేము మొదట
రాజస్థాన్ ఆ ప్రాంతంలో కలిసినట్టున్నాం సార్. అంటే అక్కడి నుంచి బస్సులు ప్రారంభమయ్యాయి. ఓకే. సార్‌ని అక్కడ కలిసి అదే లాస్ట్. ఆ తర్వాత లదాఖ్‌కి వెళ్ళినప్పటికి నాకు చాలా కళ్ళకొచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోతాయి కదా సార్! అవునవును. అలా ఉన్నిందనమాట. కానీ పత్రి సారు అక్కడికొచ్చున్నారు. లదాఖ్‌లో ఆ పిరమిడ్ గూడా ఉంది గదా సార్! ఆ పిరమిడ్ దగ్గర సార్ ఉన్నారు. నేనేమో రూమ్‌లో ఉన్నాను. మా వారు పిలిస్తే నేను రావట్లేదు. కళ్ళు తెరవలేకున్నాను. మీరెళ్ళండి అని చెప్పి. నీకు మరి ఆహారం అంటే ఆహారం గూడా ఏమి అవసరం లేదు. హ్మ్. నేను ఇక్కడే రూమ్‌లోనే ఉండి ధ్యానం చేసుకుంటాను. నాకు ఫుడ్ గూడా ఏమి అవసరం లేదు. మీరెళ్ళండిలే అని చెప్పి పంపించేసాను. హ్మ్. కానీ కళ్ళు మూసుకొని పడుకోనున్నాను సార్. పత్రి సార్ వాయిసు వినిపిస్తా ఉంది నాకు. గురువుని కలవలేదని నువ్వేం ఫీల్ అవ్వద్దు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు సార్. హుహు. నాకు మళ్ళీ నేను వెంటనే కళ్ళు తెరుద్దామన్నా కావట్లేదు. కానీ వాయిస్ అయితే రెండోసారి గూడా వినపడింది. నీ శ్వాసే నీ గురువు, గురువుని కలవలేదని ఫీల్ అవ్వద్దు అనేసి. అంటే నాకు అక్కడ సార్ వచ్చారని తెలీదు. హ్మ్. కానీ నాకు సారు నా మెసేజ్ ముందే ఇచ్చేసారు. మెసేజ్ ఇచ్చేశారు. ఆ! తర్వాత చెప్పారు మా వారు ఇట్లా నైట్ 11, 12 అప్పుడొచ్చారు. ఇప్పుడు సార్ వచ్చున్నారు. నువ్వు వచ్చుంటే బాగుండేదంటే, పర్లేదు నాకు సారు ముందే మెసేజ్ పంపించేశారు. ఇట్లా నా గురువుని కలవలేదనుకోవద్దు. నా శ్వాసే నా గురువు అని చెప్పేశారు అనేసి. హ్మ్. ఆ లదాఖ్‌లో కలిసాము. తర్వాత చివర్లో వచ్చి బాడీ వెకేట్ చేసే ముందొచ్చి చూసాం సార్. బాడీ వెకేట్ చేసిన తర్వాత గూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ మేము తిరిగి వెళ్ళాం సార్. హుహు. పత్రి సార్‌ని 99లో చూడడం మొట్టమొదటిసారి. చివరి శ్వాస వరకి సార్‌తో ఉన్నాము. హ్మ్. ఆ మెమరీస్ అయితే చాలా అద్భుతము. కానీ సార్ ఎక్కడ వెళ్ళినా సార్ ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు గదా! హ్మ్. నేను సార్‌ని చూస్తాను. సార్ నన్ను చూస్తారు. హ్మ్. నేనెప్పుడూ అంత కనెక్ట్ అవ్వలేదు గానీ తిరుమలలో సంగీత ధ్యానం పెట్టారు సార్ 7 రోజులు. హ్మ్. ఎవ్రీడే నేను అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. ఓకే. మా వారైతే అక్కడే ఉండిపోయారు. హ్మ్. మా బాబు అప్పుడు చదువుకుంటున్నాడు. తనకి ఇంకా లంచు అట్లా బాక్స్ కట్టేసి వెళ్ళిపోయేదాన్ని. తిరిగి నైట్‌కొచ్చేసేవాళ్ళమనమాట. లాస్ట్ డే సార్ ఆ రోజు శ్రావణ పౌర్ణమి. కరెక్ట్‌గా లాస్ట్ సాటర్డే మనకిక్కడ శ్రావణ పౌర్ణమి జరుపుకున్నాము తిరుమలలో. ఆ టైంలో తిరుమలలో ధ్యానము ఆస్థాన మండపంలో పెట్టుకోవాలి జరుగుతోంది సార్. ఆ ఈవినింగ్ రోజు సారు బయటొచ్చారు. క్లాస్ అయిన తర్వాత వెంటనే అందరూ బయటొచ్చేసిన కరోనా టైంలో మాస్కులు వేసుకొనే ఉన్నారు అందరూ. హ్మ్. సార్ కూర్చున్నారు సార్ స్టెప్స్ పైన. నేనేమనుకున్నానంటే ఫోటో కోసం కూర్చుంటున్నారేమో సారు. ఇంక అందరూ కూర్చుంటారని నేను సార్ పక్కనే కూర్చున్నాను. ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడనమాట సారు. హ్మ్. నేను వెంటనే సార్‌ని చూసాను. సారు నా వైపే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు. అండ్ ఇద్దరం లేసేసామనమాట. సారుకి అంతలోపల మా వారే చెప్పులు తీసుకొచ్చి ఇచ్చారు. వేసుకున్నాడు. ఓకే. నేను చెప్పులు వేసుకోవడం కోసం ఆ సార్ కూర్చునింది. నేను అలా అనుకోలేదు అనుకోని లేసేసాను. ఆ తర్వాత చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది సార్ నాలో. హుహు. అప్పటి వరకు ఎన్నో సార్లు సార్‌తో ప్రయాణం చేయడం జరిగినా, ఆ ఒక్క క్షణమే ఇద్దరి కళ్ళు ఒకేసారి కలుసుకోవడము. సారు ఏం చేశారో తెలీదు గానీ, నాలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. అప్పటినుంచి ఆధ్యాత్మికంగా ఎంతో నాకు తెలియకుండానే ఒక్కొక్క రోజు ఒక్కో స్థాయికి వెళ్ళిపోతా ఉన్నాననిపిస్తుంది సార్. వావ్! అంతకుముందు నందవరంలో కలిసాము. సార్‌తో చాలా సేపు స్పెండ్ చేశాము. హ్మ్. బ్రహ్మంగారి మఠం ఇవన్నీ కూడా మంచి ప్లేసెసే సార్. హ్మ్. కానీ ఆ తిరుమలలో జరిగినటువంటి ఆ వైబ్రేషన్స్ నాలో చాలా మార్పు తీసుకొచ్చాయి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో మంచిగా ఉపయోగపడినాయి సార్. పత్రిజీతో నా ప్రయాణం ఈ కార్యక్రమం శీర్షకంలో సో ఫైనల్‌గా మీరిచ్చే మెసేజ్ ఏంటి? ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు పత్రిజీని కలవకపోయినా పర్లేదు. సార్ చెప్పినటువంటి ఈ సూక్తులు, సూత్రాలు అవన్నీ ఉన్నాయి కదా! వాటిల్ని ఫాలో అవ్వాలి. ప్రతిరోజు మనకు మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి. పిఎంసి ఛానల్ ద్వారా కావచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి దగ్గర మనకి ఎప్పటికప్పుడు ఎవ్రీడే పత్రిజీ మెసేజెస్ వస్తున్నాయి. హ్మ్. పత్రిజీ ప్రబోధాలనేసి. వాటిని చూసి కనీసము మనం 10 చూసినా ఒక్కటి ఫాలో అయినా చాలు. చాలా ఉన్నత స్థాయికి ఆధ్యాత్మికంగా ఎదుగుతాం సార్. కాబట్టి సారే చెప్తా ఉంటారు. నేను చెప్పిన
మాటల్ని ఫాలో అవ్వండి, పదాలని, నా పాదాలని కాదు మీరు పట్టుకోవాల్సింది అనేసి. అట్లా పత్రి సారు మనల్ని సార్ ఉన్నప్పుడు మనల్ని ఒక లెవెల్కే తీసుకెళ్ళినారు. ఇప్పుడు ఆ సారు పైలోకాల నుంచి అనుక్షణము ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయి సంకేతాలు ఆధ్యాత్మికంగా ప్రసరింపచేస్తూ ఉన్నారు సార్. కాబట్టి పత్రిజీ మార్గంలో నడవాలంటే సార్ చెప్పినటువంటి ఆ సూక్తుల్ని పాటించి ఆ మార్గంలో నడుచుకోవడమే. దాని ద్వారానే ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఎవరైనా సార్. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా మీ యొక్క జర్నీ గురించి చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీని కలిసి మరి ఆల్మోస్ట్ ఈ 25 years పాటు మీరు ఈ జర్నీ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే పత్రిజీని ఆ కాలంలో కలవడం అన్నది చాలా గొప్ప అదృష్టం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పత్రిజీని కలుద్దామన్నా కానీ ఆయన భౌతికంగా అయితే లేరు. కానీ ఆయన చెప్పిన జ్ఞానం, ఆయన చెప్పిన ఆ బాట ఏమైతే ఉందో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఆ బాటలో నడిచి ఆయన చెప్పిన ఆ లక్ష్యం వైపు మనం పయనిస్తున్నాం. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి పత్రిజీతో నా ప్రయాణం సుజాత మేడంతో. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह